హాయ్ గైస్, బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీకి వెళ్ళిన 9:40 AM షో. అండ్ థియేటర్లో ఇద్దరంటే ఇద్దరున్నారు. థియేటర్ మొత్తం ఖాళీ. మొత్తం ఖాళీరా నాయన. లిటరల్గా ఇద్దరు అంటే ఇద్దరే వచ్చారు సినిమా షోకి. లిటరల్గా నాకు జూలై మూవీ డైలాగ్ గుర్తుకొచ్చింది. నేను సినిమాకి వెళ్తే రో కాదు, మొత్తం థియేటర్ ఖాళీ ఉండాలని చెప్పి. ఎగ్జాక్ట్లీ రాయల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి, అవి మనకి టీజర్స్ నుంచి ట్రైలర్స్ నుంచి ముందే తెలిసిపోతారు రాడని చెప్పి. బట్ ఎంత రాడని తెలుసుకుని మాత్రమే థియేటర్కి వెళ్తాం. అట్లాంటి మూవీ ఈ బ్యాడ్ బాయ్ కార్తిక్. ఈ మూవీ స్టార్ట్ చేయడమే ఏఐ విజువల్ తో స్టార్ట్ చేసారు. అక్కడ అసలు ఏఐ తో సంబంధం లేదు. ఏఐని బలవంతంగా మరి ఇరికిచ్చిరు. అక్కడ అసలు ఏఐ లేకపోయినా ఏ మాత్రం కూడా ఫరక్ పడదు. ఇన్ఫాక్ట్ యాక్చువల్ విజువల్స్ పెట్టచ్చు అక్కడ, బట్ స్టిల్ దే చూస్ టు పుట్ ఏఐ. ఎందుకు? వై? ఇంకా హీరో ఎంట్రీ అండి. గెస్ వాట్ ఏమై ఉండొచ్చు? ఎస్, పేద ప్రజలకు అన్యాయం జరిగింది. హీరో వచ్చిండు, ఫైట్ చేసిండు, విలన్స్ అనేది కొట్టేసిండు. కట్టు పన్న సాంగ్, తరతరాలుగా యుగాలుగా వస్తున్న ఆచారం. ఫైట్ తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్ పడాల్సిందే. గెస్ చేయండి నెక్స్ట్ టైం అవ్వచ్చు. ఎస్, హీరోయిన్ ని కలవడం. ఎట్లా కలుస్తాడు? ఇల్లాజికల్ టు ద కోర్ అండి. తర్వాత క్రింజ్ కామెడీ, దాని తర్వాత హీరోయిన్ ని ఫాలో చేస్తూ దాన్ని ట్రాప్ చేస్తూ సాంగ్. ఇలా హీరోయిన్ ని ట్రాప్ చేసి ఫాలో అయ్యి సాంగ్ పాడుకొని ఇరిటేట్ చేయడం అనేది మన రవితేజ గారు ఎన్నో మూవీస్ లో చేసి చూసి ఆపేసిండు. ఆ కాన్సెప్ట్ ని ఇంకా ఈ మూవీలో క్యారీ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. వెంటనే నెక్స్ట్ టైం ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ విలన్ ఎంట్రీ కూడా నార్మల్ ఉంటే సరిపోతుందా? నార్మల్ ఉంటే వాడు విలన్ కాదు. వాడు మనుషుల్ని చంపి ఆ రక్తం వాసన చూసి ఇట్లా మత్తెక్కిపోతాడు. అంత క్రూయల్ గా చూపిస్తేనే కదా వాడు ప్రాపర్ విలన్ అవుతాడు. లేకపోతే వాడు విలన్ ఎందుకు అవుతాడు అసలు నాకు అర్థం కాదు. సరే, ఇంత పవర్ఫుల్ గా చూపించిన నెక్స్ట్ సీన్ ఏంటి? పోలీస్ స్టేషన్ లో విలన్ ని కుక్క కొట్టినట్టు కొడతారు లిటరల్ పోలీసులు. అక్కడ విలన్ ఎక్కడ బతుకుతారు? చచ్చిపోయింది కదా విలన్. నా దృష్టిలో వాడు అప్పుడే జోకర్ అయిపోయింది. వాడు మళ్ళీ వాడిని నువ్వు ఎంత లేపినా వాడు లేవాడు. వాడు జోకరే నా దృష్టిలో. ఆల్మోస్ట్ సెకండ్ సాంగ్ నుంచి థర్డ్ సాంగ్ వరకు సినిమా 2 గంటలు ఉందండి. నా ఉద్దేశం ఏంటంటే అంత లాగ్ సీన్స్, అంత ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి. లిటరల్ గా నాకు 20-30 మినిట్స్ ఆఫ్ ఎపిసోడ్ మొత్తం నాకు 2 అవర్స్ లెక్క కనిపించింది. అంత బోరింగ్ పాడైనాయి. తర్వాత సాంగ్ పాడైంది, దాని తర్వాత మళ్ళీ ఇంకా సీన్లు పడుతూనే ఉంటాయి. అదే ఫస్ట్ హాఫ్ ఎంతకి ఎండ్ అవ్వట్లేదు. 2 అవర్స్ అనే ఫీలింగ్ నాకు అప్పుడే వచ్చేసింది. మూవీ రన్ టైం చూస్తే 2 hours 20 minutes ఉంది. ఫస్ట్ హాఫ్ ఏమో ఆల్మోస్ట్ 2 hours ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఎప్పుడెప్పుడు రా ఇంటర్వెల్ వస్తుంది అనుకుంటే అప్పుడు ఇంటర్వెల్ మాత్రం చాలా ప్రాపర్ గా చాలా మంచి బ్యాంగ్ ఇచ్చారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వ్యూ ఇంత బాగుంటుంది అని చెప్పి. బికాస్ ఒక పెద్ద జాతర నడుస్తూ ఉంటది, కదిరి జాతర అని చెప్పి నరసింహస్వామిది. ఆ జాతరలో షూట్ చేసిన సీక్వెన్స్ మాత్రం హైలైట్ వచ్చినాయి. నాకు తెలిసి నిజంగా జాతర అయి ఉండొచ్చు. బికాస్ వీళ్ళు మూవీ షూటింగ్ కోసం అని చెప్పి అన్ని వేల మందిని, అన్ని లక్షల మంది పట్టుకురాలేరు. యాక్చువల్ జాతరలోనే వీళ్ళు సరదాగా అక్కడక్కడ షూటింగ్ చేసి ఉంటారు. బట్ ఆ క్యాప్చర్ చేయడం కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. బట్ టిల్ ఇంటర్వెల్ వరకు అసలు ఒక చిన్న కథ రాసుకొని సీన్స్ ఏం రాయాలి అర్థం కాక ఆయనకి నచ్చిన సీన్స్, ఆయనకు తోచిన సీన్స్ రాసుకుంటా పోయిండు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్లర్ సీన్సే. దీనికి తోడు ఫస్ట్ హాఫ్ లో సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఉంటుందండి, పోలీస్ క్యారెక్టర్. అసలు బఫున్, లిటరల్ గా బఫున్. జస్ట్ బికాస్ పైసల కోసం మాత్రమే ఆయన రోల్ చేసిండు. బికాస్ అసలు ఆ రోల్ లో ఏమీ లేదండి. పెళ్ళానికి భయపడే ఒక పోలీస్ ఆఫీసర్ అంతే. బట్ మెయిన్ ప్రాబ్లం వల్ల ఇంటర్వెల్ లో అంత పెద్ద మర్డర్ జరిగింది. దాని తర్వాత కాన్సిక్వెన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి నేను బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే సెకండ్ హాఫ్ లో అసలు కాన్సిక్వెన్స్ ఉండవు. అంత పెద్ద మినిస్టర్ ని ఒక పర్సన్ వచ్చి మర్డర్ చేస్తే, తలనరికేస్తే అసలు ఎవడు పట్టించుకోడే. పోలీసులు అక్కడ చుట్టుపక్కల మొత్తం 100 మంది పోలీసులు ఉంటే ఎవరు చూడడు, అని వేడు పట్టుకోడు, అరెస్ట్ చేయడు, ఏం లేదు. జీరో కాన్సిక్వెన్సెస్. ఇదా లాజికల్ సీన్స్. ఇంకా సెకండ్ హాఫ్ హైలైట్ వచ్చేసి ఒక హాస్పిటల్లో ఒక ఫైట్ ఉంటది. ఓరు దేవర మాదిరి ఒక ఫైట్. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు ఫైట్ జరుగుతూనే ఉంటది. విలన్ 2 లారీల జనాలను పంపిస్తా ఉంటే ఆ 2 లారీల జనాల్ని హీరో ఒక్కడే కొట్టేశాడండి హాస్పిటల్లో. అయినా వాడు అలసిపోతాడంటే ఆయన అలసిపోడు. మళ్ళా విలన్ ఇంకొక 100 మందిని పంపిస్తాడు. ఓకే, ఎగ్జాక్ట్ చేస్తాను అనుకోకండి, ఒక 50 మందిని పంపిస్తాడు. ఆ 50 మందిని కొట్టేస్తాడు. నాకు అర్థం కావట్లేదు. 1:200-250 మెంబర్స్ అండి. ఎట్లా హౌ? మీకు సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు మీకు ఎంసీఏ మూవీ గుర్తురాక మానదు. ఎంసీఏ మూవీలో ఎట్లయితే వాళ్ళ వదిలిని కాపాడుకోనికి హీరో విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటాడు, ఈ మూవీలో కూడా హీరో వాళ్ళ అక్కని కాపాడుకోనికి నానా సంకలనం ఆగుతూ ఉంటాడు. అవంతా ఇంట్రెస్టింగ్ ఉన్నాయంటే చెప్పినా కదా 200 మందితో ఫైట్ అని చెప్తే మీరే అర్థం చేసుకోండి. మధ్యలో మిర్చి ఫైట్ కూడా వస్తుంది, మీకు చూసి అర్థమవుతుందిలే. సో ఇంటర్వెల్ ఇచ్చిన బ్యాంక్ కి సెకండ్ హాఫ్ కనుక ప్రాపర్ గా పడి ఉంటే మూవీ వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. అట్లీస్ట్ మంచి సినిమా అయ్యేది. బట్ ఇప్పటికి మాత్రం సెకండ్ హాఫ్ ని నానా సంకలు తిప్పించి జస్ట్ యావరేజ్ టు బిల్ యావరేజ్ మూవీ వేసి పడేసేది దీన్ని. ఇంకా క్లైమాక్స్ ఉంటుందండి. క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. నాకు క్లైమాక్స్ లో హీరో వాళ్ళ సిస్టర్ లాజిక్ నాకు అర్థం కాదు. విలన్ వాళ్ళ అమ్మ నాన్నని చంపేస్తాడు, వదిలే అంటది. వాడిని చంపనీకి వస్తాడు, వదిలే అంటది. తనని చంపనీకి వస్తాడు, వదిలే అంటది. జనాలు చంపనీకి వస్తాడు, వదిలే అంటది. ఏమన్నా అంటే చట్టరీత్యా వెళ్దాం, న్యాయంగా వెళ్దాం, ధర్మంగా వెళ్దాం అంటది. కానీ ఒక్కసారి వాడిపైన పోలీస్ కేసు ఫైల్ చేయదు, వాడికి అగెనెస్ట్ గా మాట్లాడిన హీరోనేమో దూరం పెడుతుంది. ఆమె క్యారెక్టర్ అసలు ఏంటి, ఎందుకు? సో సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ అనిపించింది. బట్ నాట్ గ్రేట్, పక్క గ్రేట్ ఏం కాదు, కానీ జస్ట్ టైం వైజ్ గా మాత్రం కొంచెం బెటర్ అనిపించింది. కొన్ని ఎమోషన్ సీన్స్ పడతా ఉంటాయి సెకండ్ హాఫ్ లో. ఈ ఎమోషన్ సీన్స్ దగ్గర ఒక సాంగ్ వస్తుందండి. అసలు ఎందుకు ఆ సాంగ్ నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఎవడన్నా ఎమోషన్ సీన్స్ కి బీట్స్ కొట్టాడు నాకు అర్థం కాదు. ఒక మంచి మెలోడ్రామాటిక్ సాంగ్ పడాలి కానీ
డించిక్ బీట్స్ వచ్చే సాంగ్ నాకు అర్థం కావట్లేదు వై. సో నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతాను అనిపించింది. నాతో పాటు వచ్చిన ఒక ఇద్దరు బయటకు వెళ్ళిపోయి రాలేడు, బట్ నేను మాత్రం రివ్యూ ఇవ్వాలి కాబట్టి మూవీ లాస్ట్ వరకు వెయిట్ చేస్తా ఉన్నా. నాకైతే ఒక శవం వేసిన ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్ చూస్తుంటే. లిటరల్ గా 2.5 గంటల మూవీ నాకు 4 గంటల మూవీలో కనిపించింది. మీరు కనుక ఈ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మీ ఇష్టం, ఆల్ ద బెస్ట్. నా ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి, ఇంత చెప్పినా కూడా ఫైనల్ కంక్లూజన్ కదా వెయిట్ చేస్తున్నా అంటే ఇంకా దాన్ని నేనేం చేయలేను, నీ ఇష్టం. సో ఇది గైస్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.